ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సరే, అసలు బేసికల్గా ఈ డయాబెటీస్కి సంబంధించి ఎన్ని రకాల డయాబెటీస్లు ఉన్నాయి అండ్ ఎవరెవరికి ఎంత రిస్క్ ఉంది ఆ డయాబెటీస్ని అటాక్ అవ్వడానికి? మనకండి కామన్గా 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్తామండి. ఒకటి టైప్ 1 చిన్నపిల్లల్లో వస్తుందండి. లెస్ దెన్ 20 years ఆఫ్ ఏజ్కి వచ్చే వాళ్ళది టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 2 అనేది కామన్గా మనం మన పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చూసే టైప్ 2. ఇంకోటి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇంకా రకరకాల డయాబెటీస్లు ఉంటాయి. అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల, అంటే స్టీరాయిడ్స్, వేరే కండిషన్స్కి స్టీరాయిడ్స్ వాడటం వల్ల అలా వస్తాయి. అవన్నీ మెడికల్ డయాబెటీస్ అండి. మన కామన్గా ఏంటంటే మనం చూసే టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అనేది చిన్నపిల్లల్లో వస్తుందండి, విచ్ ఈజ్ ఆటో ఇమ్యూన్ అంటాం. అంటే వాళ్ళలో ఉన్న ప్యాంక్రియాటిక్ గ్లాండ్ డిస్ట్రాయ్ అయిపోయి వాళ్ళకి వస్తుంది. దట్ ఈస్ నాట్ డ్యూ టు దేర్ ప్రాబ్లమ్. బట్ టైప్ 2 అనేది అబ్సల్యూట్లీ డ్యూ టు అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, రెండిటి వల్ల టైప్ 2 వస్తుంది. సో ఇప్పుడు బేసికల్గా సార్ ఒక ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి డయాబెటీస్ రావడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్కోప్ ఉంది సార్? మోర్ దెన్ 40% కంపేర్డ్ టు నార్మల్ ఇండివిజువల్ అండి. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ లేదు, సమ్ X% పేరెంట్స్కి ఇద్దరికి డయాబెటీస్ ఉంది అంటే అతనికి 40% ఎక్కువ ఛాన్సులు ఉంటాయి నాకంటే డయాబెటీస్ రావడానికి. ఈక్వల్ టు హాఫ్. సార్ ఇప్పుడు ఈ ఒకటి ఎక్కువ వింటున్నాం కదా సార్, కొంతమంది 8,000 steps పర్ డే మ్యాండేటరీ అంటారు, కొంతమంది 10,000 steps అంటున్నారు. ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నది 12,000 steps పర్ డే చేస్తే, నడిస్తే యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని వినిపిస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉందండి? అది ఇట్స్ నాట్ ది నెంబర్ ఆఫ్ స్టెప్స్ అండి. అవి ఏంటంటే ఇప్పుడు ఈ టెక్ సావీ వరల్డ్ ఏంటంటే డిజిటల్ వాచెస్, స్మార్ట్ వాచెస్ ఏంటంటే, అంటే ఇప్పుడు మీ వాచ్ అండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు బీ ఫ్రాంక్, మీ వాచ్ చెప్పాలంటే ఈవెన్ ఇఫ్ యూ డూ యువర్ ఆర్మ్ స్వింగ్, మీరు ఇలా కదపంగానే అది 1 step చూపిస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాక్, ఇఫ్ యూ స్వింగ్ యువర్ ఆర్మ్, ఇట్ విల్ షో 1 step. సో ఇట్ ఈస్ నాట్ సో పర్ఫెక్ట్. ద థింగ్ ఈజ్, ఐడియల్ వాకింగ్ అంటే ఏంటంటే అండి, మీరు ఒక్కళ్ళే బ్రిస్క్ వాకింగ్, అంటే నైబర్స్ కూడా లేకుండా, మీ కొలీగ్స్ కూడా లేకుండా, ఎట్ యువర్ ఓన్ పేస్ మీరు ఎంత స్పీడ్గా నార్మల్గా నడవగలరో, వితౌట్ ఈవెన్ డాగ్. వెస్టర్నర్స్ అయితే వితౌట్ ఈవెన్ డాగ్ అంటారు, అంటే వాళ్ళకి కుక్కలు ఎక్కువ అలవాటు కదా. సో ఏమీ లేకుండా మీరు ఒక్కళ్ళే 30 minutes ఆపకుండా నడవాలి. అది ఎంత నడిచినా పర్వాలేదు, ఎట్ యువర్ ఓన్ పేస్. అంటే మీరు ఫాస్ట్ నడవచ్చు, మీ మదర్ స్లోగా నడవచ్చు, మీ గ్రాండ్ మదర్ ఇంకా స్లోగా నడవచ్చు. సో వాళ్ళు ఎంత నడిచినా సరే ఆ 30 minutes ఆపకుండా నడవాలి. అంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మాకేం చెప్తారంటే, మేము ఇంట్లో పని చేస్తామండి, మాకెందుకు షుగర్ వచ్చిందా. ఇంట్లో పని ఈజ్ నాట్ వర్క్ అండి. అంటే మీరు నుంచుని వంట చేస్తారు, మళ్ళీ కాసేపు కూర్చుని మళ్ళీ సర్వ్ చేస్తారు, మళ్ళీ కాసేపు కూర్చుని డిషెస్ వాష్ చేసుకుంటారు. అట్లా కాదు, ఆపకుండా యూ నీడ్ టు డూ 30 minutes ఆఫ్ ఎయిదర్ వాకింగ్, జాగింగ్, ట్రెడ్మిల్ ఆర్ సైక్లింగ్. ఇంట్లో అటు ఇటు నడిస్తేనే 30 నిమిషాలు అయిపోయింది అని అనుకుంటారు కదా. అది మీరు ఆగాగి నడుస్తున్నారు కదా, అంటే యు ఆర్ నాట్ వాకింగ్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్ కదా. మీరు నుంచుని కూర వండుతారు, కాసేపు అక్కడ యుటెన్సిల్స్ తోమవచ్చు, తర్వాత పక్కన వెళ్ళి మాట్లాడచ్చు. సో దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. యా, అంటే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మార్నింగ్ నుంచి నైట్ దాకా యూ ప్రెజెంట్ న్యూస్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఐ సీ పేషెంట్స్, దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్.